నెక్స్ట్ వచ్చేసి మైకేవర్ కుటుంబ లక్షణాల గురించి చూద్దాం. మైకేవర్ కుటుంబ లక్షణాలు. మైకేవర్ కుటుంబ లక్షణాలు గతంలో మనం చూసినట్లయితే మైకేవర్ యొక్క కుటుంబ విధుల గురించి చూసినాం. మైకేవర్ యొక్క కుటుంబ విధులు ఆ అనేటటువంటి పదంతో మనం చెప్పడం జరిగింది. మరి మైకేవర్ యొక్క కుటుంబ విధులు ఏంటి సార్ అంటే ఆవశ్యక విధులు, అనావశ్యక విధులు అని చెప్పినాము. ఆవశ్యక విధులు అంటే పిల్లలను వివాహం చేసుకోవడం, పిల్లల్ని కనడము, పెంచడము, తర్వాత పోషణ భారం చూడడము, ఇవన్నీ కూడా గృహ సదుపాయం కల్పించడం, ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయి అంటే ఆవశ్యక విధుల కిందికి వస్తాయి. అనావశ్యక విధులు అంటే ఏంటివి సార్ అంటే ది సొసైటీ అనేటటువంటి గ్రంథంలో మైకేవర్ ఏం చేసిందంటే అనావశ్యక విధుల గురించి కూడా చెప్పిండు. అంటే విద్య, తర్వాత వచ్చేసి మత బోధనలు, ఆరోగ్యము, వినోదము, ఆర్థిక పరమైనటువంటి అంశాలు. ఓకే, మరి మైకేవర్ యొక్క కుటుంబ లక్షణాలకు సంబంధించిన దాంట్లో కొన్ని అంశాలు మనం చూస్తే, కుటుంబ లక్షణాలు అంటున్నా, లక్షణాలు తీసుకుంటే దీనికి సంబంధించిన కోడ్ ఒకటి ఉంది. ఆ కోడ్ వచ్చేసి విపకు అసాష అనేటటువంటి ఒక కోడ్ చెప్పడం జరిగింది. మరి ఆ కోడ్ ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్ చేద్దాం. వి అంటే అర్థం ఏంటిది సార్ అంటే విశ్వవ్యాపితం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వి అంటేనేమో విశ్వవ్యాపితము, ప అంటేనేమో పరిమిత ప్రమాణము అని ఉంది. ఓకే, పరిమిత ప్రమాణం అని చెప్పి ఇవ్వడం జరిగింది. కు అంటేనేమో కుటుంబ సభ్యుల మధ్య బాధ్యత. ఆ అంటేనేమో అధ్యయన కేంద్రము అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ మీన్స్ అధ్యయన కేంద్రము అని ఉంది. సా అంటేనేమో సాంఘిక నియంత్రణ. ఓకే అండి, సాంఘిక నియంత్రణ అనేటటువంటిది. షా అంటేనేమో శాశ్వతత్వము లేదా పరివర్తన అని చెప్తారు. శాశ్వతత్వం, పరివర్తన అనేటటువంటి అంశాలు. ఓకేనా? మరి మైకేవర్ కుటుంబ లక్షణాల గురించి ఒకసారి మనం చూస్తే, మైకేవర్ యొక్క కుటుంబ లక్షణాలు ది సొసైటీ అనేటటువంటి గ్రంథంలో పేర్కొనడం జరిగింది. మైకేవర్ యొక్క కుటుంబ లక్షణాలకు సంబంధించి ఒక కోడ్ కూడా రాసిన, విపకు అసాష అనేటటువంటి బుక్. ఆ బుక్ లో ఈ లక్షణాల గురించి చెప్పిండు సొసైటీ అనేటటువంటి గ్రంథంలో. వి అంటేనేమో విశ్వవ్యాపితము అంటున్నా. అసలు విశ్వవ్యాపితము అంటే అర్థం ఏంది అంటేనేమో యూనివర్సల్ అనేటటువంటి పదాలతో చెప్తున్నా. విశ్వవ్యాపితం, యూనివర్సల్ అంటే కుటుంబం అనునది సర్వసాధారణంగా యూనివర్సల్ అంటే విశ్వవ్యాపితము. ప్రతి దాంట్లో కూడా, ఇప్పుడు భారతీయ సామాజిక వ్యవస్థలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక సమాజంలో కానీ ఏదో ఒక దాంట్లో కుటుంబం అనేది కంపల్సరీగా ఉంటుంది. మన ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యామిలీ అనున్నది యూనివర్సల్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. పా అంటేనేమో పరిమిత ప్రమాణము, అంటే వివాహం కన్నా తర్వాత బంధుత్వం కన్నా కుటుంబం అనున్నది పరిమాణంలో చిన్నది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వివాహం కన్నా బంధుత్వం కన్నా పరిమాణంలో చిన్నది ఏది అంటే కుటుంబం అనేటటువంటి కాన్సెప్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కుటుంబ సభ్యుల మధ్య బాధ్యత. ఓకే, కుటుంబ సభ్యుల మధ్య బాధ్యత, ఎవరు ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నవి, ఇలాంటి అంశాల గురించి కూడా మనము చదవాల్సిందే. అంటే కుటుంబ సభ్యుల మధ్య బాధ్యత అంటే అమ్మా నాన్న మధ్య ఉండేటటువంటి రిలేషన్షిప్ ఏంటివి, తర్వాత తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముల మధ్య ఉండేటటువంటి మన బ్లడ్ రిలేషన్షిప్ ఏంటిది,
భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి రిలేషన్ ఏంటిది, మన అమ్మా నాన్న వైఫ్ కు సంబంధించినటువంటి అంశాలు, ఇలాంటి వాటి గురించి తెలియజేసేదే కుటుంబ సభ్యుల మధ్య బాధ్యత అని గుర్తుపెట్టుకోవాలి. ఇంటిని కుటుంబ పెద్ద ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాడు, ఇలాంటివన్నీ కూడా అందులో వస్తాయి. తర్వాత అధ్యయన కేంద్రము. అధ్యయన కేంద్రము అంటే ఏంటి సార్ అంటే, ప్రతి వ్యక్తికి కూడా లేదా ప్రతి కుటుంబానికి కూడా ప్రాథమిక పాఠశాల అని దేనిని పిలుస్తారు సార్? ప్రతి దానికి కూడా ప్రాథమిక పాఠశాల అని దేనిని పిలుస్తారు అంటే, ప్రాథమిక పాఠశాల ఏంటిది సార్ అంటే కుటుంబము అని గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తికి ప్రాథమిక పాఠశాల ఏంటిది సార్ అంటే కుటుంబం అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సాంఘిక నియంత్రణ. సాంఘిక నియంత్రణ అంటే ఏంటిది సార్ అంటే సోషల్ కంట్రోల్ అనేటటువంటి పదాలతో పిలుస్తారు. ఓకే, సోషల్ కంట్రోల్ అధ్యయన కేంద్రం. తర్వాత వచ్చేసి సాంఘిక నియంత్రణ అంటే ఏంటి సార్ అంటే నైతిక విలువలను నైతిక ప్రవర్తనను అందజేసేవి అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత శాశ్వతత్వం మరియు పరివర్తన అంటున్నాం. అంటే మనము ఉన్నా లేకున్నా ఫ్యామిలీ అనున్నది శాశ్వతత్వము అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఉన్నా లేకున్నా ఫ్యామిలీయే శాశ్వతము అన్న పాయింట్ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అని ఒకసారి మనం చూస్తే కుటుంబం యొక్క విధి విధానాలు తీసుకుందాం. ఓకేనా. కుటుంబం యొక్క విధి విధానాలు ఏంటివి అని ఒకసారి మనం చూస్తే, కుటుంబం యొక్క విధి విధానాలు తీసుకుంటే ఇందులో మనకు ఏంటివి సార్, ఒక మన రీసెంట్ గా వచ్చిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఒకటి వచ్చేసి నాయర్ కుటుంబము అని ఒకటి, తర్వాత నాయర్ కుటుంబము. ఓకే, నాయర్ కుటుంబము ఒకటి. తర్వాత ఇంకొక కుటుంబం ఏంటిది అంటే నంబూద్రి. నంబూద్రి బ్రాహ్మణ కుటుంబము అని చెప్పి రెండు రకాల ఫ్యామిలీస్ గురించి మనము ఇందులో చదవాల్సి వస్తుంది. ఓకే, నాయర్ కుటుంబం తర్వాత వచ్చేసి ఏంటిది అంటేనేమో నంబూద్రి బ్రాహ్మణ కుటుంబం. ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశాలు ఏంటివి అని చూస్తే, నాయర్ కుటుంబం నంబూద్రి కుటుంబాలు రెండూ కూడా ఎక్కడ సార్ అంటేనేమో కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి కుటుంబాలు. మరి నాయర్ కుటుంబం తీసుకుంటే మాతృస్వామిక. ఓకేనా, మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ అని దీనిని పిలుస్తారు. మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ అని నాయర్ కుటుంబాన్ని పిలుస్తారు. నంబూద్రి కుటుంబాన్ని ఏమని పిలుస్తారు అంటే పితృస్వామిక కుటుంబ వ్యవస్థ అని దీనిని పేర్కొనడం అన్నది జరుగుతుంది. matriarchal family system predominant in Indian society, Nair families, and patriarchal family system predominant in Indian society, నంబూద్రి బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ అని గుర్తుపెట్టుకోవాలి. సార్ మరి ఈ రెండు కాన్సెప్ట్స్ ఏంటివి అని ఒక్కసారి మనము అబ్జర్వేషన్ చేస్తే ఒక్కొక్క దాని గురించి మనము ఇందులో చూద్దాం. నాయర్ కుటుంబం మీదనే మొన్న రీసెంట్ గా తెలంగాణలో జరిగినటువంటి ఈఓ అనేటటువంటి ఎగ్జామ్ లో ఒక బిట్టు కూడా వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ బిట్టు ఏంటిది అని ఒకసారి మనం చూస్తే, నాయర్ కుటుంబము అంటున్నా కేరళ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయర్ ఫ్యామిలీ. ఓకే, నాయర్ కుటుంబం. మరి ఈ కుటుంబానికి సంబంధించినటువంటి అంశం ఏంటిది అంటే మాతృస్వామిక. ఓకే అండి, మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ అనున్నది ఇందులో మనము చూడవచ్చు. మాతృస్వామిక వ్యవస్థ అని పిలుస్తారు. మాతృస్వామిక వ్యవస్థ. నాయర్ కుటుంబాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటేనేమో తారవాడ్ అని పిలుస్తారు. నాయర్ కుటుంబాన్ని తారవాడ్ అంటారు. ఈ తారవాడు అనేటటువంటి ఫ్యామిలీ చిన్న చిన్న భాగాలుగా విడిపోతే,
చిన్న చిన్న భాగాలుగా విడిపోతే దానిని ఏ పదంతో పిలుస్తారు అంటే తవారిస్ అనే పదాలతో పిలుస్తారు. ఈ నాయర్ కుటుంబ పెద్దను ఏమని పిలుస్తారు సార్? నాయర్ కుటుంబ పెద్దను ఏమని పిలుస్తారు అంటే ఇతనిని కర్ణవన్ అనేటటువంటి పదాలతో పిలుస్తారు. ఓకేనా, కర్ణవన్. మరి ఇతని యొక్క భార్యను ఏమని పిలుస్తారు అంటే కర్ణవన్ యొక్క భార్యను ఏ పదంతో పిలుస్తారు అని చూస్తే అమ్మాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అమ్మాయి అనేటటువంటి పదాలతో మెన్షన్ చేస్తారు. ఇక్కడ మనము ఒకటి గమనించాల్సినటువంటి విషయం ఏంటిది అని చూస్తే మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ అనున్నది నాయర్ ఫ్యామిలీలో మనకు కనబడుతుంది. నాయర్ కుటుంబాన్ని తారవాడ్ అనే పదంతో పిలుస్తారు. ఈ యొక్క కుటుంబం అంటే ఒప్పంద ప్రాతిపాదికన చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోతే దానిని తవారిస్ అనే పదాలతోన పిలుస్తారు. సార్, తారవాడు తవారిస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంది అంటే ఇదంతా ఒక ఫ్యామిలీ అనుకుంటే ఇక్కడ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఈ ఇద్దరి కొడుకుల మధ్య క్లాషెస్ వచ్చి ఒప్పంద ప్రాతిపాదికన రెండు కుటుంబాలుగా విడిపోతే ఈ విడిపోయినటువంటి భాగాన్ని తవారిస్ అంటారు. ఈ ఫాదర్ మదర్ కలిసి ఉన్నటువంటి కుటుంబాన్ని ఏమని పిలుస్తారు అంటే తారవాడ్ అనే పదాలతోన పేర్కొనడం జరుగుతుంది. నాయర్ కుటుంబాన్ని తారవాడ్ అంటారు. వీళ్ళు ఒప్పంద ప్రాతిపాదికన చిన్న చిన్న భాగాలుగా విడిపోతే తవారిస్ అనే పదాలతోన పిలుస్తారు. ఓకే, మరి నాయర్ కుటుంబ పెద్దను కర్ణవన్ అంటారు. కర్ణవన్ యొక్క భార్యను ఏమని పిలుస్తారు అంటే అమ్మాయి అని పిలుస్తారు. కర్ణవన్ యొక్క భార్యను ఏమని పిలుస్తారు సార్ అంటే అమ్మాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అమ్మాయి అనేటటువంటి పదాలతో మెన్షన్ చేయడం అన్నది జరుగుతుంది. తర్వాత దీని తర్వాత వచ్చినటువంటి అంశం ఏంటిది అని ఒకసారి మనం చూస్తే దీని తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఏంటిది, ఒకసారి ఈ యొక్క ఫ్యామిలీకి సంబంధించినటువంటి దాంట్లో ఇంకొక విషయం చూసినట్లయితే ఈ నాయర్ కుటుంబంలో చూస్తే నాయర్ కుటుంబంలో 7 నుంచి 12 సంవత్సరాల మధ్య 7 నుండి 12 సంవత్సరాల మధ్య అమ్మాయికి వివాహం అనేది చేస్తారు. ఓకే, 7 నుండి 12 సంవత్సరాల మధ్య అమ్మాయికి వివాహం అనేది జరుగుతుంది. ఓకే, అమ్మాయికి వివాహం అనేది జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. 7 నుండి 12 సంవత్సరాల వయసులో అమ్మాయికి వివాహం అన్నది జరుగుతుంది. వీళ్ళ ఫ్యామిలీ సిస్టమ్ అంటే ఇప్పటికీ కొన్ని గిరిజన తెగల్లో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ నాయర్ కుటుంబాలలో కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రము బహిష్కరించడం, ప్రొహిబిషన్ చేయడం అన్నది కూడా జరిగింది. మరి ఇందులో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంది అంటే 7 నుండి 12 సంవత్సరాల వయసులో వాళ్ళకు 7 నుంచి 12 సంవత్సరాల మధ్యలో మ్యారేజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 లేదా 9 సంవత్సరాల వయసులో పెళ్ళయింది అనుకుందాం. 9 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అమ్మాయికి మ్యారేజ్ చేసిండ్రు. మ్యారేజ్ ఈ రోజు అయింది. మ్యారేజ్ చేసిన తర్వాత మరుసటి అంటే మ్యారేజ్ అయిపోయిన వెంటనే అబ్బాయిని తర్వాత అమ్మాయిని అంటే ఇద్దరు భార్యాభర్తలు అవుతారు. సార్, ఇక్కడ మనకు ఏజ్ ఏమన్నా లిమిట్ ఇవ్వడం జరిగిందా అంటే ఏజ్ అనేది ఇంతవరకు మెన్షన్ చేయలేదు. అబ్బాయిది ఎంతనన్నా ఉండొచ్చు, కానీ ఈ అమ్మాయికి మాత్రం 7 to 12, అబ్బాయి కూడా 12 years లో కావచ్చు, 13 years లో ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకోవచ్చు. ఈ రోజు మ్యారేజ్ అయింది అమ్మాయికి 9 సంవత్సరాల వయసులో. మ్యారేజ్ చేసిన తర్వాత అబ్బాయిని అమ్మాయిని ఒక గది లోపలికి పంపించిండ్రు. ఒక గది లోపలికి గాని లేకపోతే రహస్య స్థావరానికి గాని పంపవచ్చు, లేదా రహస్యంగా ఎక్కడైనా ఒక ప్లేస్ కి కూడా పంపవచ్చు. ఒక గది లోపలికి పంపిన తర్వాత 3 రోజుల పాటు దాన్ని లాక్ వేయడం అన్నది జరుగుతుంది. లాక్ వేసిన తర్వాత ఏం చేస్తారు సార్ అంటే వీళ్ళు ఇద్దరు కూడా భార్యాభర్త ఇద్దరు కూడా లోపలే ఉండాలి. 3 రోజుల తర్వాత
భార్యాభర్తను ఇద్దరిని కూడా బయటకు తీసుకొస్తారు. ఇక్కడ బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో లైంగిక సంపర్కం జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ యొక్క నైతిక విధానం పైన డిపెండ్ అయి ఉంటది. వాళ్ళిద్దరి మధ్యలో సెక్సువల్ గా 3 days లో జరగవచ్చు, ఎట్ ది సేమ్ టైం జరగకపోవచ్చు కూడా. అయితే 3 రోజుల తర్వాత గది లోపల నుంచి బయటకు తీసుకొని వచ్చి ఇద్దరికి ఏం చేస్తారు సార్ అంటేనేమో ఇద్దరికి కూడా స్నానాలు చేయించడం అన్నది జరుగుతుంది. స్నానాలు చేయించిన తర్వాత ఈ అబ్బాయికి అమ్మాయి మీద ఎలాంటి అధికారం అనేది ఉండదు. మళ్ళీ ఓకే, తన భర్తనే, కానీ ఎలాంటి రైట్స్ అనేటివి ఉండవు. తను అనుకుంటే ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు కూడా. తాను ఎక్కువగా వెళ్ళిపోతుంటారంట. ఇప్పుడు అమ్మాయి ఒకతే వాళ్ళ పుట్టింట్లోనే ఉండడం అన్నది జరిగింది. ఇలా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మాయి ఏమైందంటే 9 సంవత్సరాలు మ్యారేజ్ అయింది కదా, 11, 12 లేదా 13 సంవత్సరాల వయసు వచ్చేసరికి అమ్మాయి పుష్పావతి అయ్యింది అనుకుందాం. పుష్పావతి అయిన తర్వాత ఆ గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి కొంతమంది యువకులు ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి రావడం, ఈ అమ్మాయితో సెక్స్ లో పాల్గొనడం, వెళ్ళిపోవడం, ఇలా జరుగుతూనే ఉంటది. అయితే ఒక రోజు ఇలా అందరూ కూడా సెక్స్ లో వచ్చి పాల్గొంటున్నప్పుడు అమ్మాయి అన్ఫార్చునేట్లుగా ప్రెగ్నెంట్ అయ్యింది అనుకుందాం. మరి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే డెలివరీ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డెలివరీ అయిపోయిన తర్వాత ఒక పాపనో బాబో పుడతారు కదా, ఆ ఖర్చును ఎవరు భరించాలి సార్ అంటే ఈ 5 మంది, ఫర్ ఎగ్జాంపుల్ 5 మంది ఈమెతో సెక్స్ లో పాల్గొన్నారు అనుకుందాం. ఈ 5 మందిలో వయసులో పెద్దవారు ఎవరైతే అతను కాస్త పక్కకు తీసుకొని మిగిలిన 4 భర్తలతో అమౌంట్ను కలెక్ట్ చేసి ఈ అమ్మాయికి ఇవ్వవలసి వస్తుంది. మరి పిల్లవాడు పుట్టిన తర్వాత పాప గాని బాబు గాని పుడతారు కదా, మరి ఎవరిని తండ్రిగా పిలవాలి అంటే దానికి ఎలాంటి అవకాశం అనేది ఉండదు. అంటే పుట్టిన తర్వాత తండ్రి ఎవరు అన్నది తల్లి మాత్రం పరిచయం చేయదు. అంటే ఇక్కడ పితృస్వామ్యానికి గుర్తింపు లేదు. ఈ నాయర్ కుటుంబంలో తండ్రికి కొడుకు కూతురు ఇద్దరు ఉన్నారనుకో, ఆస్తిలో ఇద్దరికి కూడా సమానమైనటువంటి భాగాలు ఉంటవి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒకవేళ 5 మంది భర్తలు, ఫస్ట్ అయినటువంటి మ్యారేజ్ ఉంది కదా, అతను మొత్తం 6 మంది భర్తలైంది ఇప్పుడు ఈమెకు. అందులో ఎవరైనా ఒక భర్త చనిపోయిండు అనుకో, ఈమె ఏం చేస్తుందంటే తన మెడలో ఉన్నటువంటి తాళిని తీసి కర్మకాండలు జరిపించి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తాళిని వేసుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి సిస్టము, ఇలాంటి పద్ధతి ఏ దాంట్లో జరుగుతుంది అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయర్ కుటుంబంలో ఈ పద్ధతి అమలులో ఉంది అన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వీరి సమాజంలో పితృస్వామ్య వ్యవస్థకు అసలు గుర్తింపు లేదు. వీరి కుటుంబంలో స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా సమానమైనటువంటి హక్కులు ఉంటవి అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. ఇంకా ఆస్తి గాని అధికారం గాని మొత్తం కూడా తల్లి చేతిలో ఉంటుంది కాబట్టి మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ అని పేర్కొనడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అని చూస్తే, నెక్స్ట్ వచ్చేసి మనకు నంబూద్రి బ్రాహ్మణ కుటుంబం గురించి చూద్దాం. నంబూద్రి బ్రాహ్మణ కుటుంబం. నంబూద్రి బ్రాహ్మణ కుటుంబం తీసుకుంటే మరి దీని యొక్క సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అనే అంశాల గురించి చూద్దాం. నంబూద్రి బ్రాహ్మణ కుటుంబం తీసుకుంటే పితృస్వామిక కుటుంబ వ్యవస్థ అని పిలుస్తారు. పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ. ఓకే, పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ అని దేనిని పిలుస్తారు అంటే నంబూద్రి బ్రాహ్మణ కుటుంబాన్ని పేర్కొనడం అన్నది జరుగుతుంది. పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ అని చెప్తారు. ఇందులో మనకు 2 కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. నంబూద్రి కుటుంబాన్ని ఏమని పిలుస్తారు సార్? నంబూద్రి బ్రాహ్మణ కుటుంబాన్ని ఏమని పిలుస్తారు అంటే
ఇల్లోం అనేటటువంటి పదాలతోన పిలుస్తారు. నంబూద్రి బ్రాహ్మణ కుటుంబాన్ని ఇల్లోం అని, నంబూద్రి కుటుంబం యొక్క పెద్దను, నంబూద్రి కుటుంబం యొక్క పెద్దను ఏమని పిలుస్తారు సార్? పెద్దను ఏమని పిలుస్తారు అంటే వ్యవహారకర్త అని పిలుస్తారు. ఓకేనా? వ్యవహారకర్త అనేటటువంటి అంశాలుగా పిలవడం అన్నది జరుగుతుంది. కుటుంబ పెద్దను వ్యవహారకర్త అని పిలుస్తారు. ఇందులో మనకు రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మితాక్షర చట్టము అని ఒకటి, మితాక్షర చట్టము అని ఒకటి. తర్వాత ఇంకొకటి చూసినట్లయితే మితాక్షర చట్టము ఒకటి, తర్వాత ఇంకొకటి వచ్చేసి మర మక్కతాయం అని మరొకటి ఉంటది. మరమక్కతాయం అని రెండు గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ అంటే ఆస్తి గాని అధికారం గాని తండ్రి చేతిలో ఉంటాయి. తండ్రికి కొడుకు కూతురు ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా సమానమైనటువంటి అధికారాలను, ఇద్దరు కూడా సమానమైనటువంటి ఆ ప్రాపర్టీ రైట్స్ ను ఇద్దరు కూడా కలిగి ఉంటారు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరికి కూడా సమానమైనటువంటి హక్కులు ఉంటవి అని చెప్తారు. తర్వాత మరి ఇంకొక విషయం ఏంటిది అని చూస్తే ఈ నంబూద్రి బ్రాహ్మణ కుటుంబాన్ని ఇల్లోమని పిలుస్తారు. కుటుంబ పెద్దను వ్యవహారకర్త అంటారు. ఇది రెండు చట్టాలు, మితాక్షర చట్టము ఒకటి, ఇంకొకటి ఏది అంటే మక్కతాయం అని చెప్పి రెండు ఉన్నాయి. మరి దీన్ని మనం ఏమని పిలుస్తారు అంటే పెద్ద కుమారుడు ఆస్తికి వారసుడు. పెద్ద కుమారుడు ఆస్తిని వారసత్వంగా పొందినప్పటికీ, ఇందులో పెద్ద కుమారుడు ఆస్తికి వారసత్వంగా పొందినప్పటికీ ఆస్తిలో ఏ భాగాన్ని కూడా అమ్మకూడదు, కానుక రూపంలో ఇవ్వకూడదు, ఎవరి దగ్గర కూడా తాకట్టు పెట్టడం అన్నది కూడా జరగదు. ఇలాంటి అంశాన్ని ఏమని పిలుస్తారు అంటే మరమక్కతాయము అనేటటువంటి అంశంతో పిలుస్తారు. మితాక్షర చట్టం ప్రకారం వ్యవహరిస్తారు. ఇందులో ఆస్తి అంటే నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో చూస్తే పెద్ద కొడుకు ఆస్తికి వారసుడు అని గుర్తుపెట్టుకోవాలి. పెద్ద కొడుకు ఆస్తికి వారసుడు. దీనిని తండ్రి చెప్తాడు. పెద్ద కొడుకు పేరు మీదుగా ఆస్తి ఇచ్చి తన తండ్రి పెద్దవానికి చెప్తారు. ఏమని అంటే నేను నీకు ఆస్తి ఇస్తున్నా, నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళకు అమ్మడం గాని తర్వాత తాకట్టు పెట్టడం గాని ఇలాంటివి చేయకూడదు అని చెప్పి ఆస్తిని ఇవ్వడం అన్నది చెప్తారు. కూతురికి కూడా సమానమైనటువంటి ఆస్తి హక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఆస్తిని శాశ్వతంగా తమ ఆధీనం చేసుకోవడానికి వీరు కూడా తమ అనుమతిని తెలుపవలసి ఉంటుంది. వితంతువు ఒక కుమారుని దత్తత తీసుకొని ఆస్తిలో వాటాను పొందే హక్కును కూడా కలిగి ఉంటారు. మితాక్షర చట్టం ప్రకారము వ్యవహరించడం అన్నది జరుగుతుంది. ఓకేనా? ఇది మనకు అంతగా మనం చూసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ అనేటటువంటి పాయింట్ ను చూసుకోవాలి. వితంతువు కూడా తన తల్లి ఏం చేస్తుంది సార్ అంటే వితంతువు ఒక కొడుకును దత్తత తీసుకొని వచ్చి వానికి పంపి ఆ రకంగా ఆస్తిని కూడా తీసుకునేటటువంటి రైట్స్ అనేటివి ఉంటాయన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కొన్ని రకాలైనటువంటి అంశాలు టర్మినాలజీ తీసుకుందాం. టర్మినాలజీ అవి ఏంటివి అని చూస్తే ఒకటి వచ్చేసి జన్మ ప్రాప్త, సహజీవనం, ధ్యాంతి, నెక్స్ట్ 4 ర్యాంతి, తర్వాత సయాన, తర్వాత సయాని,
కిబ్బర్డ్జ్ కుటుంబాలు, తర్వాత డింక్ కుటుంబాలు, ఇల్లోం, తారవాడ్, స్త్రీలను పరస్పరం మార్చుకునే పద్ధతి, స్త్రీలను పరస్పరం మార్చుకునే లక్షణం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అని చూస్తే గోస్ట్ మ్యారేజెస్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి నోక్నా అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, మొత్తము 14 టర్మినాలజీ రాసిన ఒక్కొక్క దాని గురించి మనము చూద్దాం. అవి ఏంటివి అని ఒకసారి మనం చూస్తే, ఓకే, ఇందులో ఏంటివి ఇస్తారు, మొత్తం 14 రాస్తున్నాం. ఓకేనా, జాగ్రత్త చూడండి. జన్మ ప్రాప్త, సహజీవనం, ధ్యాంతి, ర్యాంతి, సయాన, సయాని, కిబ్బర్డ్జ్ కుటుంబ వ్యవస్థ, డింకు కుటుంబాలు, ఇల్లోం, తారవాడ్, స్త్రీలను పరస్పరం మార్చుకునే లక్షణం, గోస్ట్ మ్యారేజెస్, ఒక్క అండ్ నోక్నా అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. జన్మ ప్రాప్త అని చెప్పి ఇవ్వడం జరిగింది. జన్మ ప్రాప్త అంటే అర్థం ఏంటిది సార్? జన్మ ప్రాప్త అంటే అర్థం ఏంటిది అని చూస్తే, జన్మ ప్రాప్త అంటే అర్థం ఏంటిది అని ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే, ఒక వ్యక్తి ఏ కుటుంబంలో అయితే పుడతాడో అది ఆ కుటుంబము ఆ వ్యక్తికి ఏమవుతుంది సార్ అంటే జన్మ ప్రాప్త అనేది అవుతుంది. ఒక వ్యక్తి ఏ కుటుంబంలో అయితే పుడతాడో, ఏ కుటుంబంలో అయితే ఎక్కువ రోజుల పాటు నివాసం ఉంటాడో అదే ఆ వ్యక్తికి జన్మ ప్రాప్త కుటుంబము అనేటటువంటి అర్థాలు ఇవ్వడం అన్నది జరుగుతుంది. తర్వాత సహజీవనం అని చెప్పి ఇచ్చిండ్రు ఇక్కడ. మరి సహజీవనము అంటే అర్థం ఏంటిది అంటే బిఫోర్ మ్యారేజ్. ఓకే, బిఫోర్ మ్యారేజ్ స్త్రీ పురుషులిద్దరూ కూడా లైంగిక విధానంలో పాల్గొనడం విత్ ఫిజికల్ గా కూడా అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వివాహానికి ముందు ఇద్దరు కూడా సెక్సువల్ ఇంటర్ కోర్స్, ఓకే, లైంగిక విధానంలో పాల్గొనడము. తర్వాత ఇష్టం ఉంటే వివాహం చేసుకోవడం, ఇష్టం లేకపోతే విడిపోవడం అన్నది కూడా జరుగుతుంది. బిఫోర్ మ్యారేజ్ వీళ్ళిద్దరూ కలిసిమెలిసి విత్ ఫిజికల్ గా కూడా సెక్స్ లో పార్టిసిపేట్ చేయడం. మరి ధ్యాంతి అంటున్నా, ధ్యాంతి అంటే అర్థం ఏంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాసా అనేటటువంటి గిరిజన తెగలో పుట్టింట్లో అమ్మాయిని ఏమని పిలుస్తారు అంటే ధ్యాంతి అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాసా అనే గిరిజన తెగల్లో పుట్టింట్లో ఏమని పిలుస్తారు సార్ అంటే ధ్యాంతి అని పిలుస్తారు పుట్టింట్లో. ఓకే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాసా అనేటటువంటి గిరిజన తెగ మహిళను పుట్టింట్లో ధ్యాంతి అని పిలుస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే వివాహం తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఏమని పిలుస్తారు అంటే అమ్మాయిని ర్యాంతి అనేటటువంటి పదాలతో పిలుస్తారు. ఓకే, ఉత్తరప్రదేశ్ లోని కాసా తెగ స్త్రీని పుట్టింట్లో ధ్యాంతి అంటారు, ఆఫ్టర్ మ్యారేజ్ ర్యాంతి అని పిలుస్తారు. ఇక్కడ ఒక గమనించాలి,
ధ్యాంతిగా ఉన్నప్పుడు అంటే ఉత్తరప్రదేశ్ లో ఆ విధంగా ఉన్నప్పుడు బిఫోర్ మ్యారేజ్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఎంత మందితోనన్నా సెక్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి తల్లిదండ్రులు కూడా అనుకూలింప చేస్తారంట కంప్లీట్ గా. ఎంత మందితోనన్నా సెక్స్ లో పాల్గొనవచ్చు, అక్కడ అది లీగల్, బట్ ఇక్కడ మాత్రం ఇల్లీగల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎంత మందితోనన్నా సెక్స్ లో పాల్గొనవచ్చు, ఆఫ్టర్ దట్ భర్త ఒక్కడు మాత్రమే ఉండాలి, ఉంటే ర్యాంతి అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ లోని కాసా తెగ ఇంటి పెద్దను ఏమని పిలుస్తారు అంటే సయానా అని పిలుస్తారు. ఇంటి పెద్దను సయానా అంటారు. ఈ పెద్దాయన యొక్క భార్యను ఏమని పిలుస్తారు అంటే సయాని అని కూడా పిలుస్తారు. భార్యను సయాని అని, తర్వాత ఇంటి పెద్దను ఏమని పిలుస్తారు అంటే సయానా అని పిలుస్తారు. కిబ్బర్జ్ కుటుంబాలు అని ఉంది. కిబ్బర్జ్ కుటుంబాలు చూసినట్లయితే కిబ్బర్జ్ కుటుంబాలు పిల్లలకు పిల్లలు దూరంగా ఉండడం అనేది కూడా మనం చెప్పొచ్చు. తల్లిదండ్రులకు పిల్లలు దూరంగా ఉండడం. డింకు కుటుంబాలు అంటే ఆర్థికంగా భద్రత ఉన్నప్పటికీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పటికీ, భార్య భర్తలు ఇద్దరు ఆర్థికంగా భద్రత ఉంటుంది, ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటారు, కానీ సంతానం వద్దనుకోవడం. ఆర్థికంగా బాగా డబ్బులుంటాయి ఎకనామికల్ గా, మరియు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా బిజినెస్ చేస్తుంటారు, కానీ పిల్లలు వద్దనుకుంటే అలాంటి కుటుంబాలను ఏమని పిలుస్తారు సార్ అంటేనేమో డింకు ఫ్యామిలీస్ లేదా డింకు కుటుంబాలు అని పిలవడం జరుగుతుంది. ఇల్లోం అంటే నంబూద్రి కుటుంబాన్ని, ఓకేనా, నంబూద్రి బ్రాహ్మణ కుటుంబాన్ని ఏమని పిలుస్తారు అంటే ఇల్లోం అని పిలుస్తారు. తర్వాత నాయర్ కుటుంబాన్ని ఏమని పిలుస్తారు అంటే తారవాడ్ అని పిలుస్తారు. స్త్రీలను పరస్పరం మార్చుకునే పద్ధతి బర్మా దేశంలోని కొచ్చి అనే కచ్చిన్ అనేటటువంటి కొండ ప్రాంతాలలో ఈ సిస్టమ్ ఉంటుంది. ఓకే, బర్మాలోని కచ్చిన్ కొండ ప్రాంతాలు అని చెప్తారు. పరస్పరం స్త్రీలను వీళ్ళు మార్చుకోవడం అన్నది జరుగుతుంది. వివాహం అయిపోయిన తర్వాత, వివాహం అంటే ఒకేసారి 2 పెళ్లిళ్ళు జరుగుతాయి. ఒక జంట ఇంకొక జంట మ్యారేజ్ అయిన వెంటనే వీని భార్యను ఆమెకు అంటే ఇతని భార్యను అతనికి, అతని భార్యను ఇతనికి ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఇక్కడ ఇది స్త్రీలను పరస్పరం మార్చుకునేటటువంటి వివాహ పద్ధతి అని పిలుస్తారు. బర్మాలోని కచ్చిన్ కొండ ప్రాంతాలు అని గుర్తుపెట్టుకోవాలి. అయితే మన ఎక్కడో బర్మా దేశంలో కచ్చిన్ ఎందుకు చెప్పండి, రీసెంట్ గా మన కేరళ రాష్ట్రంలో ఇదే విధానం జరిగింది. ఇక్కడ ఇల్లీగల్, అక్కడ లీగల్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటిది అంటే దాదాపు 68 మంది, అంటే అందులో 34 మంది భార్యలు, 34 మంది భర్తలు, వాళ్ళిద్దరు కూడా వైఫ్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం అన్నది కూడా జరిగింది. అయితే వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా జరుగుతూ ఉంది. అయితే అందులో ఒక ఆమె యాక్సెప్ట్ చేసలేదన్నమాట. యాక్సెప్ట్ చేయకపోతే కేరళ రాష్ట్రం స్థానికంగా పోలీస్ స్టేషన్ లో మొత్తం కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఇదంతా రాకెట్ మొత్తం బయటపడడం జరిగింది. అంటే వాళ్ళు ఇద్దరికి ఇష్టం ఉండి కూడా వెళ్ళిపోవడం అన్నది జరిగింది. అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇక్కడ ఇల్లీగల్ వెళ్ళడము, పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ తప్పు, కానీ కచ్చిన్ లోని బర్మా దగ్గర మాత్రము లీగల్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. గోస్ట్ మ్యారేజెస్, దీని మీద రీసెర్చ్ చేసింది ఎవరు సార్ అంటే గోస్ట్ మ్యారేజెస్ మీద ఇవాన్స్ ఫ్రిచర్డ్ అనేటటువంటి పర్సన్ రీసెర్చ్ చేసిండ్రు. ఇవాన్స్ ఫ్రిచర్డ్ ఒకరు, తర్వాత ఇంకొకరు ఎవరు సార్ అంటేనేమో న్యూ ఇయర్లు, తర్వాత ఇవాన్స్ ఫ్రిచర్డ్, ఇద్దరు కలిసి వీళ్ళ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. ఓకేనా, గోస్ట్ మ్యారేజెస్ అంటే
దయ్యపు వివాహాలు. వీళ్ళు అర్ధరాత్రి సమయంలో గ్రేవ్ యార్డ్, శ్మశాన వాటికలో వీళ్ళు మ్యారేజ్ సిస్టమ్ అనేది పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఒక్క వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని ఒక గిరిజన తెగ ఉంటది. ఆ గిరిజన తెగ పేరు ఏంటిది సార్ అంటే కూర్గు యొక్క గిరిజన తెగ కుటుంబాన్ని ఒక్క అని పిలుస్తారు. నోక్నా అంటేనేమో మేఘాలయ రాష్ట్రంలోని గారో అనేటటువంటి ఒక గిరిజన తెగ ఉంటది. ఆ గిరిజన తెగ కుటుంబాన్ని ఏమని పిలుస్తారు అంటే నోక్నా అనే పదజాలంతో మెన్షన్ చేయడం అన్నది జరుగుతుంది. ఓకేనా, ఇవి మొత్తము 14 రకాలుగా టర్మినాలజీ ఇవ్వడం అన్నది జరిగింది. ఓకే, జన్మ ప్రాప్త, ఒక వ్యక్తి ఏ కుటుంబంలో అయితే పుడతాడో అదే ఆ వ్యక్తికి జన్మ ప్రాప్త అవుతుంది. సహజీవనం, బిఫోర్ మ్యారేజ్ విత్ ఫిజికల్ గా కూడా కలిసిమెలిసి ఉండడం. ధ్యాంతి, ఉత్తరప్రదేశ్ లోని కాసా తెగ స్త్రీని పుట్టింట్లో ధ్యాంతి అంటారు, మెట్టినింట్లో ర్యాంతి అని పిలుస్తారు. సయానా, కాసా కుటుంబ పెద్దను సయానా అని, భార్యను సయాని అని కూడా పిలుస్తారు. తర్వాత కిబ్బర్డ్స్, తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా ఉండడం. డింకు కుటుంబాలు ఆర్థిక భద్రత ఉన్నప్పటికీ డబ్బు అంటే బిజినెస్ చేస్తున్న భార్య భర్త కానీ పిల్లలు వద్దనుకుంటే అలాంటి కుటుంబాలను డింకు ఫ్యామిలీస్ అంటారు. ఇల్లోమ్, ఓకే, నంబూద్రి కుటుంబాన్ని ఇల్లోమని, తారవాడ్ నాయర్ కుటుంబాన్ని అలా పిలుస్తారు. స్త్రీలను పరస్పరం మార్చుకునే విధానం బర్మాలోని కచ్చిన్. గోస్ట్ మ్యారేజెస్ న్యూ ఇయర్స్ ఇవాన్స్ ఫ్రిచర్డ్. కర్ణాటకలోని కూర్గు యొక్క గిరిజన తెగల కుటుంబాన్ని ఒక్క, మేఘాలయలోని గారో గిరిజన కుటుంబాన్ని నోక్నా అనే పదజాలంతో మెన్షన్ చేయడం అన్నది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఏంటిది అనే దాని గురించి చూస్తే